ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఎప్పటినుంచో వివాదాలు చెలరేగుతున్నటువంటి ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు అయితే ఇచ్చింది. సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. దేశంలోని మతపరమైన ప్రదేశాల్లో మహిళల ప్రవేశంపై కొనసాగుతున్న వివాదాలకు ముగింపు పలికే దిశగా భారత అత్యున్నత న్యాయస్థానం మరో కీలక అడుగు ముందుకు వేసింది. శబరిమల ఆలయ ప్రవేశం మాత్రమే కాకుండా ముస్లిం, పార్సీ, దావూదీ, బ్రోహా వర్గాల్లో మహిళల హక్కులకు సంబంధించి పలు సున్నితమైన అంశాలను ఒకే వేదికపైకి విచారించేందుకు సుప్రీం సిద్ధమైంది. ఇందుకోసం ప్రత్యేకంగా 9 మంది న్యాయమూర్తులతో కూడినటువంటి భారీ రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనుంది. సుప్రీంకోర్టు ప్రకటించిన వివరాల ప్రకారం ఈ చారిత్రాత్మక విచారణ 2026 ఏప్రిల్ 7న ప్రారంభమై ఏప్రిల్ 22న ముగియనుంది. ఉదయం 10:30 గంటలకు విచారణ ప్రారంభం కానుంది. మార్చి 14 లోపు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, ఆలయ నిర్వాహకులు తమ యొక్క లిఖితపూర్వక నివేదికలను సమర్పించాలంటూ కోర్టు ఆదేశించింది. పిటిషనర్లకు, ప్రతివాదులకు సమయ పట్టిక కేటాయిస్తూ నిర్ణీత గడువు దాటకూడదంటూ స్పష్టం చేసింది. ఇక 2018లో శబరిమలకు సంబంధించి తీర్పు ఈ కేసుల నేపథ్యంలో 2018లోని శబరిమల తీర్పు వరకు వెళుతుంది. కేరళలోని శబరిమల టెంపుల్లోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ అప్పట్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన 67 పునఃపరిశీలన పిటిషన్లపై సమగ్ర విచారణ అవసరమని కోర్టు భావించింది. 2019లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే గారితో కూడినటువంటి 9 మంది న్యాయమూర్తులతో ధర్మాసనాన్ని ఏర్పాటు చేసినప్పటికీ కోవిడ్ కారణంగా విచారణలు వాయిదా పడ్డాయి. దాదాపు 5 ఏళ్ల తర్వాత ఈ అంశం మళ్లీ పూర్తి స్థాయిలో విచారణకు రానుంది. అయితే ప్రస్తుతం విచారణలో ఉండబోయే అంశాలు కేవలం శబరిమలకి మాత్రమే పరిమితం కావు. మసీదులు, దర్గాల్లోకి ముస్లిం మహిళల ప్రవేశంపై ఉన్న పరిమితులు, అన్యమతస్థులను వివాహం చేసుకున్న పార్సీ మహిళలకు పవిత్ర ఫైర్ టెంపుల్లోకి ప్రవేశం కల్పించాలా అనేది ప్రశ్న, అలాగే దావూదీ, బోహ్రా కమ్యూనిటీలు అమలవుతున్నటువంటి బహిష్కరణలు, మహిళా సుంతి వంటి పద్ధతులపై సవాళ్లు కూడా ఈ ధర్మాసనం ముందుకు రానున్నాయి. ఇక న్యాయ వర్గాల్లో ఈ విచారణను అత్యంత ప్రాధాన్యతతో చూస్తున్నారు. మతపరమైన విశ్వాసాలు ఒకవైపు, రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కు మరోవైపు. ఈ రెండిటి మధ్య ఉన్న సున్నితమైన సరిహద్దును కోర్టు ఎలా నిర్వచిస్తుంది అన్నది దేశ భవిష్యత్తుపై ప్రభావం చూపనుంది. రాజ్యాంగ నైతికత వర్సెస్ మతపరమైన ఆచారాలు అనే పెద్ద ప్రశ్నకి ధర్మాసనం సమాధానం చెప్పాల్సి ఉంది. ఇక మహిళల హక్కులపై మళ్ళీ ఇప్పుడు చర్చ మొదలు కానుంది. సమాజంలో మహిళల హక్కులపై చర్చ మళ్ళీ వేడెక్కే అవకాశం ఉంది. ఒకవైపు మత స్వేచ్ఛను కాపాడాలని భావించే వర్గాలు, మరోవైపు సమానత్వాన్ని రాజ్యాంగ హామీగా చూడాలనుకుని కోరుకునే వర్గాలు ఈ విచారణలో తమ వైపు వాదనలు బలంగా వినిపించనున్నాయి. ఇక న్యాయ చరిత్రలో ఈసారి జరగబోయే విచారణ ఒక మైలురాయిగా నిలవనుందంటున్నారు. దాదాపు 5 ఏళ్ల తర్వాత పునఃప్రారంభమవుతున్నటువంటి ప్రక్రియ దేశ న్యాయ చరిత్రలోనూ ఒక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. ఏప్రిల్లో ప్రారంభమయ్యే ఈ 2 వారాల విచారణ దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. చివరికి వెలువడే తీర్పు కేవలం శబరిమలకే కాదు, దేశంలోని అన్ని మతపరమైన ప్రదేశాల్లో మహిళల హక్కులు, భవిష్యత్తును నిర్ణయించే కీలక నిర్ణయంగా అయితే మారే అవకాశం ఉంది.